వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియపై ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందని ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. స్టాఫ్ నర్సులు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడంపై ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతుందని స్టాఫ్ నర్సులు 2 రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా, గుర్తింపు లేదా? ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అడుగడుగున తుంగలో తొక్కుతుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ రాధాకృష్ణన్ను కలిశారు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగలో దొక్కుతుందో ఆయనకు వివరించామని, హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల అరెస్టులు, అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పారు. గవర్నర్ చాలా సీరియస్గా ఈ అంశాలపై స్పందించారని, హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకున్న సంగతి గురించి గవర్నర్కు తెలిపామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్కు వివరించామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అంటే ఓ బ్రాండ్ అని, మేమంతా ఆయన లైబ్రరీ నుండి వచ్చిన వారమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన తర్వాతనే కమ్మలకు ప్రాధాన్యత పెరిగిందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్ హెచ్ఐసిసిలో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్కు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమ్మలు అంటేనే శ్రమకు, ప్రతిభకు నిదర్శనమన్నారు. కొండపైన అమ్మోరు, కొండ కింద కమ్మలోని ఓ నానుడి ఉందన్నారు. కమ్మలు ఎక్కడ ఉన్నారనేది ఈజీగా గుర్తించవచ్చని సీఎం తెలిపారు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్లు ఉన్న చోట కమ్మలు ఉంటారని చెప్పారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కని, దాన్ని ఇక్కడ గత ప్రభుత్వాలు కాలరాశారని, అందుకే ఇక్కడ ప్రభుత్వ మార్పు జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. వెంకయ్య నాయుడు కమ్మలకే కాదు, యావత్ తెలుగు ప్రజలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం కమ్మ సంఘానికి 5 ఎకరాల స్థలం ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుందని, కానీ తమ ప్రభుత్వం కమ్మల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. కమ్మ సంఘానికి 5 ఎకరాల స్థలం కేటాయించడమే కాదు, అద్భుతమైన భవనం కట్టుకునేలా కృషి చేస్తానని, అవసరమైన అనుమతులు, రెవెన్యూ పరంగా, మున్సిపల్ పరంగా అన్ని విధాల సహకరిస్తామని సీఎం కమ్మ సంఘానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీతో పాటు పలువురు కమ్మ సంఘ నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఉపరితల గనుల్లో భారీ యంత్రాలు నడిచే పరిస్థితి లేక ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నెల 15 నుంచి కురుస్తున్న వర్షాలతో గనుల్లోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. దీంతో అధికారులు క్వారీలో ఉన్న భారీ యంత్రాలను ముందు జాగ్రత్తగా పైకి తీసుకువచ్చారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి 2వ రోజు ఆటంకం ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద చేరింది. ఓపెన్ కాస్ట్ రోడ్లన్నీ బురదమయంగా మారాయి. 6,000 టన్నుల బొగ్గు వెలికితీత నిలిచిపోగా సంస్థ కోటి మేర ఆదాయం కోల్పోయింది. పెద్ద మోటార్ల సాయంతో నీరుని ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఉపరితల గనుల పరిధిలోనూ 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. భారీ యంత్రాలు బురద రోడ్లలో కదలలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో వరద నీటి చేరికతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణపూర్ గనుల్లోకి వర్షపు నీరు చేరింది. మందమర్రి ఉపరితల గనుల్లో నీటి చేరికతో యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరింది. 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనులో వరద నీరు నిల్వ ఉండి బొగ్గుత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఉపరితల గనుల్లో భారీ యంత్రాలు నడిచే పరిస్థితి లేక 80% బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం నిల్వ బొగ్గును రవాణా చేస్తూ దానిని ఉత్పత్తి కింద చూపిస్తుంది. సింగరేణి సంస్థ రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గును 20% భూగర్భ గనుల నుంచి 80% ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 15 నుంచి 1,46,595 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్టు అధికారులు చెబుతున్నారు. సింగరేణికి 19 ఉపరితల గనులుండగా భూగర్భ గనులు 23 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వర్షపు తెరిపి ఇవ్వడంతో రహదారులను సిద్ధం చేసే పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరుగుతున్న స్టాఫ్ నర్సుల బదిలీల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పోస్టింగ్ కౌన్సిలింగ్కు వచ్చిన సిబ్బంది బదిలీలో తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేపట్టారు. డబ్బులు కట్టిన వారికి ఇష్టం ఉన్న చోట పోస్టింగులు ఇస్తున్నారని, తమకు కనీసం ప్రమోషన్లు లేకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని వాపోయారు. జీవో ప్రకారం బదిలీలు జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆప్షన్స్ అంటే ఇచ్చాము. ఈరోజు కౌన్సిలింగ్ అని పిలిచారు. వచ్చేలోపు లిస్టులన్నీ మారిపోతున్నాయి. ఆ లిస్టులో సీనియారిటీ లిస్ట్ అని చెప్తున్నారు. ఒకరోజు పేరు ఉంటుంది, గంటగా పేరు తీసేస్తున్నారు. మరి వాళ్ళకి ఇష్టమైన చోట్ల పోస్టింగ్స్ ఇస్తున్నారు. మాకు ఎలాంటి రికమెండేషన్ లేదు, మేము ఎలాంటి డబ్బులు పెట్టలేదు. కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి ఊరు బయట ఎక్కడో మాకు 317 జీవో లేదా, మాకు ఒక స్థానికత లేదంట, మాకు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్ల మమ్మల్ని దూరం పడేస్తారంట. మా పిల్లల్ని మొన్ననే స్కూల్లో వేసాం, ఫీజులు కట్టాము, వాళ్ళకి డొనేషన్లు కట్టాము, బుక్స్ కొన్నాము. ఇప్పుడు మీ పిల్లలందరూ వేసుకున్న ఊరు బయట ఎక్కడికి వెళ్ళాలండి మేము? మరి చేసేది ఏదో పారదర్శకంగా మాకు రీజనబుల్గా చేయండి. చిన్న పిల్లల్ని మొన్ననే జాయిన్ అయిన పిల్లలందరినీ సిటీలో పెట్టుకుంటాడంట, మమ్మల్ని తీసుకెళ్ళి ఊరు బయట వేస్తారంటే మాకెంత కష్టం అవుతుందని మేము ఒక్కొక్కరము ఎంత ఏజ్ అయిపోయింది. కరోనాలో ఎంత కష్టపడే పని చేసాము. ఇప్పుడు మేము పనికి రావట్లేమా? కరోనాలో పనికి వచ్చాము, కరోనాలో పని చేసాం మేము. ఇల్లు పిల్లలు అన్నీ వదిలి ఈరోజు మేము పనికి రామంటాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజానికం ప్రస్తుతం కురుస్తున్న వానతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా సాగు చేసిన పంటలకు ఊపిరి పోసినట్టు అవుతుందని హర్షిస్తున్నారు. మంచిర్యాల సింగరేణి ప్రాంతంలోని ఉపరితల గనులు బొగ్గు ఉత్పత్తికి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. రేపటి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధి దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి బోనం సమర్పించిన ఆమె మహంకాళికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతినిధికి ఆలయ అర్చకులు శాలువతో సత్కరించి అమ్మవారి చీరను బహుకరించారు. మరోవైపు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాన్ని సమర్పించిన దీపాదాస్ మున్షి మహంకాళికి మొక్కులు చెల్లించుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనీష్ సోని తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది మే నెలలోనే యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మనీష్ సోని 5 ఏళ్ల పదవి కాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్ నకిలీ ధృవపత్రాలతో సివిల్స్కు ఎంపికైనట్లు ఆధారం బయటపడిన వేళ మనీష్ సోని రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పూజా కేట్కర్ వివాదంతో మనోజ్ సోని రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని యూపీఎస్సీ వర్గాలు అంటున్నాయి. దాదాపు పక్షం రోజుల క్రితమే మనోజ్ సోని తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారని, ఇంకా ఆమోదం లభించలేదని తెలిపాయి. 2017లో యూపీఎస్సీ కమిషన్లో సభ్యునిగా చేరిన మనోజ్ సోని గతేడాది చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2029 మే 15 వరకు పదవి కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న జగన్ వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రజావేదిక కూల్చినప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేదన్నారు. రషీద్ హత్యపై జగన్ ఓ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కాకముందే విమర్శలేంటని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దీనికి రాజకీయ రంగు పొలవడానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్య మీద
ఈ హత్యకు సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము. ఢిల్లీ ధర్నా చేస్తానన్న జగన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఏపీని ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దేనని విమర్శించారు. గత 5 ఏళ్లు విధ్వంసానికి పాల్పడిన వైసీపీ నాయకులు ఎవరని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. ఎందుకు చంద్రమండలం పోయి నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. స్వల్ప కారణాలతో రిజిస్ట్రేషన్ను మౌఖికంగా తిరస్కరిస్తుండడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రతి చిన్న వివాదానికి కూడా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్ రిజిస్టర్లు పట్టుబడుతున్న నేపథ్యంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లను మౌఖికంగా తిరస్కరించడానికి వీల్లేదని, తగిన కారణాలు పేర్కొంటూ రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని సబ్ రిజిస్టర్లకు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ను తిరస్కరిస్తే స్టాంప్ డ్యూటీ వాపస్ చేయడానికి సరళీకృత విధానం అవసరమని పేర్కొంది. కోర్టులో వివాదం పరిష్కారమైన ఉత్తర్వులు తీసుకురావాలంటూ పెద్ద అంబర్పేట సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ 24 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత జాబితాల్లోని ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో సబ్ రిజిస్టర్లు తమ స్థాయిలో నిర్ణయం తీసుకోకుండా మౌఖికంగా తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఆయా వ్యక్తులు కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు అంతర్జాతీయ వ్యవహారాలు, నాయకత్వ లక్షణాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఏపీలోని గుంటూరు జిల్లా నంబూరులోని వీవా పాఠశాలలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మోడల్ యునైటెడ్ నేషన్స్ పేరిట విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి సదస్సులో చర్చించారు. ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రతినిధుల సభ, భద్రతా మండలి, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఆర్థిక సాంఘిక మండలి తరహాలో నమూనా సమావేశాలను విద్యార్థులతో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పాఠశాలల నుంచి 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొనే ముందు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జార్ఖండ్ రిటైర్డ్ డీజీపీ విష్ణువర్ధన్, వీవా చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ హాజరయ్యారు. What is actually being happening across the world? Talk about, you must be reading the recent election concluded not just in India but in UK. You must have followed. India is trying to come up with a free trade agreement with Europe. So these are all the things various countries will sit together. You being the next generation, by the time you will be finishing your undergrad and go into the workforce. యుఎన్ఓలో 6 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒకటి జనరల్ అసెంబ్లీ. యుఎన్ఓలో ఉన్న 193 దేశాలు జనరల్ అసెంబ్లీలో మెంబర్స్గా ఉంటాయి. ప్రపంచ సమస్యల గురించి జనరల్ అసెంబ్లీ డిస్కస్ చేస్తూ ఉంటుంది. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ. యుఎన్ఓలో ఏ డిస్కషన్ జరగాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక కొత్త దేశాన్ని చేర్చుకోవాలన్నా, యుద్ధం ఆగాలన్నా సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవల్ కావాలి. అందుకని ఈ డిస్కషన్లో ఒకటి కనీసం 25 మెంబర్స్ ఉండాలి, 10 పర్మనెంట్ మెంబర్స్ ఉండాలి. ఆ 10 పర్మనెంట్ మెంబర్స్లో ఇండియా కూడా ఉండాలనేది ఇక్కడ మీరు డిస్కస్ చేయాల్సిన ఒక ముఖ్యమైన అంశమని మీ దృష్టికి తెస్తా ఉన్నాను. I always believe when you empower students, they'll do miracles. So learn from this lesson. All the students try to own you whatever you do in the school. And we will also go places. ఏపీలో సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్ అనితపై ఎన్నికలకు ముందు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఏపీ మహిళలకు ప్రభుత్వం అమలు చేయబోయే ఉచిత బస్సు సౌకర్యాన్ని తమకు వర్తింప చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. అనంతపురానికి చెందిన దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలో దివ్యాంగులకు కేటాయించిన రీహాబిలిటేషన్ సెంటర్ను పునరుద్ధరించాలని కోరారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులు ఎంతో అణచివేతకు గురి చేయడం బాధాకరం. చంద్రబాబు నాయుడు సార్ గారు మా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులపైన, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలపైన స్పందించి మాకి ఇంతకుముందు అనంతపురం జనరల్ హాస్పిటల్లో దివ్యాంగుల కోసం ఒక రీహాబిలిటేషన్ సెంటర్తో పాటు అది ఇంతకుముందు పునఃప్రారంభం ఉండింది. ఇప్పుడు అది పనిచేస్తా లేదు. దాని ద్వారా వికలాంగులకు పరికరాలు తయారు చేయబడి వాళ్ళకి వికలాంగులకు అందజేసేవి ఇప్పుడు ఆ సౌకర్యం లేకున్నట్లా ఉంది. కావున అది కూడా సారు దాన్ని ఆలోచించేసి మళ్ళీ ఆ సెంటర్ని ఓపెన్ చేస్తూ, అదేవిధంగా మహిళలకి అయితే ఏదైతే బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారో దాన్ని కూడా దివ్యాంగులకు కూడా కన్సిడర్ చేస్తారని సార్ని తెలియజేసుకుంటూ 4% రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే దివ్యాంగుల కోసం చేస్తారని చెప్తూ డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ తరఫున వేడుకుంటున్నాం. ఇంత మునుపు ప్రభుత్వంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారు ఎక్కడంతో కూడా 6,000 రూపాయలు పెంచడం చేయడం జరిగింది. కొన్ని రకాల వికలాంగతలకు కూడా నడచలేని వాళ్ళకి 15,000 అట్లా కూడా చేయడం జరిగింది సార్. ఇది మాకైతే చాలా సంతోషంగా ఉంది. అట్లా అది కూడా కొన్ని మండలాల్లో భవనాలు కూడా కట్టించాలని మరీ కోరుకుంటున్నాం సార్. రాష్ట్రంలో 1,20,000 మంది దివ్యాంగులు ఉన్నారు సార్, విద్యార్థులు. వారి కోసం ప్రత్యేక ఉపాధ్యాయులు 15,000 మంది దాకా ఉన్నారు సార్. 2018 సంవత్సరంలో ప్రత్యేక ఉపాధ్యాయులను కూడా మీరు నియమించారు. అదేవిధంగా గత ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దయచేసి మీరు మనకు ప్రత్యేక విద్యార్థుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయుల్ని నియమించి వారి భవిష్యత్తుని మా భవిష్యత్తుని మీరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.